హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హాసీ వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. మేమైతే మా అక్క వాళ్ళ పిల్లలకి ఎంటికలు ఇస్తుండే, అందుకే వెళ్తున్నాం అంతా ఫ్యామిలీ మొత్తం. అట్లా వెళ్ళేటప్పుడు మా పెద్దమ్మని అయితే పికప్ చేసుకొని వెళ్ళాము. కొద్దిగా షాపింగ్ ఉండే, ఇంకా జూడియోలో అయితే షాపింగ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సైజ్ నాకు 38. కలర్ బాగుందా ఇది? ఒక జత చాలా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక జత తీసుకున్నా. లైఫ్ వచ్చేలా ఆడ ఈ కలర్ ఎట్లా చాలా పెద్దగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా. 37. ఓ ఇవి ఇచ్చి ఇట్లా నెలపల్లి ఇచ్చిడి చూడి, ఆ గ్యాప్లు ఇచ్చిడంటే పెట్టు. పెట్టి ఉడికాడే చూస్తాం. దీతి ఫస్ట్ టైం 2 ఇయర్స్ సెట్ వెనకాల సెట్ బాగుంది. బ్లాక్ ట్రై చేయట్లే, అదే కాదు నీకు లుక్ వైజ్. నీకు ఇంక షర్ట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ అన్నీ ఉడ్డీస్ గిడ్డీస్ అట్లా ఉన్నాయి. ప్యాంట్లు అన్నావు కదా, ఆడున్నాయి చూడు. అదే బాగుంది, బాగుంది. బ్లాకే బాగుంది కదా, కానీ చూసేకి గ్రీన్ కలరే బాగుంది కదా. అట్లా 1 hour నుంచి ఒక్క షర్ట్ ఎత్తి కూడా కావట్లేదు. ఇప్పుడు షర్ట్స్ ఉన్నాయి కదా అక్కడ, బాగుంది. బట్ జిమ్ వేర్ లాగా ఉంది, నాకైతే జిమ్ వేర్ లాగా ఉంది. నీ ఇష్టం. ఓకే, కాకపోతే చేంజ్ అంతే కదా. లైక్ మీకు ఇష్టమైనా బాగుందా? బాగుందా పెద్దమ్మా? మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయ్యి అక్కడి నుంచి బస్ అయితే బుక్ చేశారు మా అన్న. మేము బెంగళూరు నుంచి కడపకి వెళ్తున్నాం కదా, చాలా లాంగ్ జర్నీ అనేసి బుక్ అయితే చేశారు. బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట.
లైటింగ్స్ కావాలండి ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తుందని చెప్పాను కదా. బస్ అయితే వచ్చింది. చాలా లాంగ్ జర్నీ, ఒక 7-6 అవర్స్ అనుకుంటా. అంతా కూడా ఇంకా 8 అవర్స్ అనుకుంటా. నైట్ 10కి అయితే బయలుదేరాం. మార్నింగ్ 5:30 ఆర్ 5 సంథింగ్ దిగామనుకుంటా. అసలు రోడ్ అస్సలు బాగలేదండి. ఫుల్ నడుము నొప్పులు, బాడీ పెయిన్స్ అంతా ఇరిగిపోయినట్లుంది. ఇదైతే కడపలో పెద్ద మెడికల్ కాలేజ్ అనమాట, వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ అనుకుంటా. నేను వెళ్ళి కడపకి వెళ్ళి బిఫోర్ మ్యారేజ్ వెళ్ళాను. 3 years అవుతుంది నేను వెళ్ళి. ఇంకైతే ఇంటికైతే రీచ్ అయిపోయాం. మా అన్న ఇంటికి. ఇంటిలో అంత పిల్లర్స్ అంతా ఎక్కువ ఉంది. పిల్లలే సరిపోయారు. పిల్లలు వాళ్ళ ఆటలు, వాళ్ళ అల్లరి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి. ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది. కానీ అంతే పని కూడా ఉంటుంది పిల్లలు ఉంటే. బాగున్నా పెద్దవా? టైం ఏం చేయాలి వచ్చేద్దా? చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు. అట్లావా? మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఇది గంగమ్మ గుడి కడపలో ఏదో విలేజ్, నాకు తెలీదు. వ్యూ మాత్రం చాలా బాగుందండి, చాలా సూపర్గా ఉంది. నిజంగా మీరు అస్సలు నమ్మరు, కెమెరా అస్సలు జస్టిస్ చేయలేకపోతుంది, అంత సూపర్గా ఉంది వ్యూ మాత్రం. ఆ వాటర్ వచ్చి పెన్నా నది అనమాట, అక్కడ వెళ్తుండేది. నాకైతే చాలా ఇష్టమైంది ఆ వ్యూ చూసుకొని. ఆ నాన్ వెజ్ ఒకటి తినేది మిస్ అయ్యాము, బట్ వ్యూ మాత్రం సూపర్ ఉంది అండి. న్యూలీ మ్యారీడ్ కపుల్. ఓ బావా మీరు మా ఆయన చూడు, ఫోనే పెళ్ళాము, ఫస్ట్ పెళ్ళాము. చూడు అందరూ తినిపించుకున్నావు, తినిపించా నాకు. తిను తిను బావా, తింటే
మా అత్త బాగుంది ఈరోజని. స్మెల్ అంతే అయితే ಇಲ್ಲ ಬೇಡ 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 ఇంటికి వెళ్తే ఇంకా బాగా వస్తుంది. పిన్నే ఏ తిరగదు పిన్నే జాగ్రత్త అడనా రా పిన్ని ఇట్లా. వా ఎంత పెద్దగా ఉందా నిజంగానే. మళ్ళా లేమే తల్లి ఫస్ట్ మాకు ఫ్రూట్స్ వెనకన్నా ఇచ్చిందాక ఇంకా మన అయ్యాడు చెప్తాం ఇట్లా పెద్దమ్మ సైడ్కి పెద్దమ్మా ಇದು పెట్టాలా ఒరే 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 వచ్చింది తినేకి అది కూడా చూపిపోతే ఎట్లా జనాలకి. నా సబ్స్క్రైబర్ ఫస్ట్ వీడియో చూసి నా సబ్స్క్రైబర్ తినకూడదు తిన్నప్పుడు మాత్రం అమ్మా అంటారా. ఫోటో వీడియో తీసుకున్నాడు కదా బాగా మీరు తింటే నేను తిన్నట్లే. ఒక్క ముక్క నిలిచిరి ఒక్క ముక్క నిలిచిరి తినండి తినండి. మా బావ తింటే నేను తిన్నట్లే. ఇలాంటి టేస్ట్ తినడానికి ఇలాంటి ప్లేస్ ఇలాంటి టేస్ట్ తినడానికి దాంట్లో ఒక చుక్క నింటే బాగుండు. ఇంకా
లొకేషన్ బాగుంది ఇది కూడా. అది కూడా ఫస్ట్ టైం వచ్చింది తినట్లేదు. అరే అక్కడ పడు- ఇంకా ఉంది శిరీష. అబ్బబ్బబ్బ, నా కూతో నా మనిషి. ఏ మాట కామాట చెప్పలేసి నేను 2 ప్లేట్ మటన్ తింటాను. వాడు చూడు మా కేతన్ ఎంత ఉప్పుడుగా తింటాడు. ప్లేట్ అదే కానీ అన్నం తిన్నా ఉప్పు పిసి తింటాడా ఇది తినేస్తా ప్లేట్ పక్కన పెట్టా మళ్ళీ ఇంకో ప్లేట్ పెట్టేసి విజ్జి కూడా నేను సరే కూర్చోవే. వ్యూ మాత్రం నాకు బాగా నచ్చింది. ఇలా మీ మామూలే పార్టీ ఆడా మీరే అడగాలి. తీసుకురా వాళ్ళిద్దరిని. ఎంత బాగున్నారు. ఫోటో పెట్టుకుంది మా నోనా నా ఖుషి. ఎందుకు హాయ్ చూపించే. మధ్యాహ్నం అలుక్కున్నాడు అది ఎందుకని ఆ రోజు నైటే సండే నైటే మేమైతే బయలుదేరాము కడప నుంచి బెంగళూరుకి. బెంగళూరులో ల్యాండ్ ఎన్ని గంటలకు వచ్చామంటే 3:30 3:40కి అయితే వచ్చాము. ఇంటికి వచ్చేలోగా 4 అయింది. 4కి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొద్దిగా టీ తాగి అక్కడ ఇంట్లో కొన్ని సామాన్లు ఉంటాయి. ఇంకా మేమైతే అక్కడ నుంచి మరీ హొసూరుకి అయితే బ్యాక్ వచ్చేసాము. 4:30కి అయితే బయలుదేరాము మేమైతే. ఆ చలిలో అసలు ఫుల్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. వ్యూ చూడడానికి కూడా. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.